గ్రేటర్ విభజనకు రంగం సిద్ధమైంది. 3 కార్పొరేషన్స్గా ఇక అవతరించనుంది గ్రేటర్. జిహెచ్ఎంసీతో పాటుగా కొత్తగా జీసీఎంసీ, జీఎంఎంసీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కార్పొరేషన్లో 150, సైబరాబాద్ కార్పొరేషన్లో 76, మల్కాజ్గిరిలో 74 డివిజన్స్ ఉండనున్నాయి. గ్రేటర్ విభజనకు ఇప్పటికే నివేదిక సిద్ధం కాగా త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, చెప్పండి, ఇక జిహెచ్ఎంసీతో పాటుగా జీసీఎంసీ, జిఎంఎంసీ 3 కార్పొరేషన్లు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఎలా మారబోతోంది సిటీ అంటే ఏం చెప్తారు? సరి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి కోసము ఈ గ్రేటర్ హైదరాబాద్ ని విస్తృతం చేశారు. ఈ విషయం మనకు తెలిసిందే. అంటే శివార్లో ఉన్నటువంటి 27 పురపాలికలను ఇప్పటికే ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో కలపడంతో 300 డివిజన్లుగా మారింది. ఇది ఒక మినీ పార్లమెంట్ లాగా అవతరించింది. సో భారీ జంబో కార్పొరేషన్ లాగా దీన్ని ఎప్పటి నుంచో కూడా 2 లేదా 3గా విభజిస్తారనేటువంటి టాక్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీన్ని 3 కార్పొరేషన్స్ గా విభజిస్తారు అనేటువంటి ఒక సమాచారం అయితే వచ్చింది. సో ఇవాళ కానీ రేపు కానీ దీన్ని అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్నటువంటి హైదరాబాద్ ఇక నుంచి జిహెచ్ఎంసీ 100 వార్డులతో జిహెచ్ఎంసీ, అలాగే మరో 100 వార్డులతో గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మరో 100 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సో ఇక్కడ ఉన్నటువంటి 300 వార్డులను ఒక 300గా డివైడ్ చేసి 3 కార్పొరేషన్లుగా చేరున్నారు. సో దీని ద్వారా ప్రజలకు మరింత ఫలితాలు తొందరగా అందుతాయి, పాలన తొందరగా అందుతుంది అనేటువంటి ఉద్దేశంతో మినీ పార్లమెంట్ లో బిగ్ సైజ్ గా ఉన్నటువంటి దాన్ని 3 కార్పొరేషన్లుగా కూడా విభజించున్నారు. సో ఒక్కొక్క కార్పొరేషన్ కి 20 సర్కిల్స్, 5 జోన్స్ ఈ విధంగా డివైడ్ చేస్తారు. ఒక సెక్రటరీ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్ ని కమిషనర్ గా దీనికి అపాయింట్ చేస్తారు. ఇప్పటికే జోన్స్ అన్ని కూడా డివైడ్ చేశారు, జోనల్ కమిషనర్ లా అపాయింట్ చేశారు. సో ఇట్లా ఎక్కడ రెవెన్యూని అక్కడ ఖర్చు పెట్టే విధంగా, అభివృద్ధిని పూర్తిగా ఏకీకృతం చేసే విధంగా దీన్ని ఈ విధంగా చేయనున్నారు. ఇప్పటికే 300 డివిజన్లతో పెద్ద కార్పొరేషన్ గా ఉన్నటువంటి హైదరాబాద్ మీద అనేక మంది రాజకీయవేత్తలంతా కూడా దీన్ని ఇంత పెద్దగా ఉంచితే ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారు అధికారులు చెప్పి అడగడంతో సో అంటే అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి దీన్ని డివైడ్ చేయాలనేటువంటిది. సో దీన్ని ఇవాళ కానీ రేపు కానీ డివైడ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆల్ రైట్ సాయి కిరణ్.